హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండి వడియాలు చేస్తున్నానండి. బియ్యం అండి, బియ్యంతో చేయాలి. బియ్యం ముందుగా నానపెట్టేసి ఉంచుకోవాలండి. ముందు రోజు నైట్ నానపెట్టేసి ఉంచుకోవాలి. ఇవి సగ్గు బియ్యం అండి, ఒక 3 స్పూన్లు సరిపోతాయి. నేను ఇక్కడ 3 గ్లాసులు తీసుకున్నానండి బియ్యము. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 గ్లాసులు అంటే ఈ గ్లాస్తో తీసుకున్నానండి. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ముందుగా రాత్రి నానబెట్టేసి ఉంచుకున్నానండి. ఇది మొత్తం 4 సార్లు 5 సార్లు శుభ్రంగా కడిగేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే ముందు మనము వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు అంటే 3 గ్లాసులు 9 గ్లాసులు వాటర్ ఇందులో వేసుకుంటున్నాను. 2 ఇందులో 9 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం బియ్యం శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మనం దోశకు రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ వేసుకుంటాం కదండి. ఈ వాటర్ అనేది మనం ఇప్పుడు కొలుచుకున్న వాటర్లో నుంచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో నుండి వేసుకుంటున్నానండి. ఇది నేను వాటర్ వేసి రుబ్బుకోవాలి. ఇలా దోశపిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలండి. అదేవిధంగా మిగతా బియ్యం కూడా వేసేసుకుందాము. ఇలా బియ్యం మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత సగ్గు బియ్యం కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా ఇక్కడ సగ్గు బియ్యం కూడా మొత్తం మెత్తగా చేసేసి వేసుకుంటున్నానండి ఇందులోనే. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు మిగిలిన వాటర్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఇన్ని మిగిలినాయండి. ఇవి మనం మరిగించుకోవాలండి. నీళ్ళు స్టవ్ వెలిగించుకొని నీళ్ళు మరిగించుకోవాలి. ఇందులోనే మనము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే కరిగిపోతుంది. కల్లుప్పు వేస్తున్నానండి నేను ఇక్కడ. నీళ్ళు మరిగిన తర్వాత మనము వేసుకోవాలండి. ఇప్పుడు మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్న పిండి వేసుకోవాలి. ఇందులో నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండి ఇందులో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట తగ్గించుకోవాలండి. తగ్గించేసుకొని పిండి అనేది వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తం కలిపేసుకోవాలండి. వేసుకొని ఒక 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి. మెత్తగా దగ్గర పడేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు మనం వీటిని జంతికల్లాగా పెట్టేసుకోవాలండి, వడియాల్లాగా. నేను ఇక్కడ దీంతో వేసుకుంటున్నానండి. ఇలా ఒక హోల్ ఉన్నది తీసుకొని మనం జంతికల్లాగా ఒత్తుకోవాలి. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మేడ పైన పెట్టేసుకోవడమేనండి. ఇలా మొత్తం జంతికల్లాగా ఒత్తేసుకోవాలండి. సాయంత్రం తీసి మనం 2 రోజులు ఎండబెట్టుకోవాలి, సరిపోతుంది. 2 రోజుల తర్వాత ఇలా ఉంటాయండి, ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను మీకు. నూనె కాగిన తర్వాత వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాలండి. నూనె బాగా కాగినాక వేసుకుంటే మంచిగా పొంగుతాయండి.
ఇలా ఉంటాయండి బియ్యం పిండి వడియాలు, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ మీరు సగ్గుబియ్యం మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, వేసుకుంటేనే మనకు మంచిగా పొంగుతాయి. ఇలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.